అందరికీ నమస్కారం. నా పేరు నరసింహరావు, నెల్లూరు. ఈరోజు సార్వత్రిక ఎన్నికలు మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఓటర్లకు సంబంధించింది వివిధ పార్టీలు, రాజకీయ నేతలు ఎన్నో తాయిలాలు ఈరోజు మనకి ఓటర్ల ముందు ఉంచుతున్నారు. అసలు ఓటు ఎందుకు వేయాలి అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల కోసం పనిచేసే నేతలు వేరు, ఈరోజున్న పరిస్థితులు వేరు అనేది ప్రజలకు తెలుసు, నేతలకు తెలుసు. ఈ నేతలు వచ్చేది ప్రజల కోసమా, వారి అధికారం కోసమా అనేది అర్థం చేసుకుంటే రాజకీయ అధికారం కోసమే అనేది లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు గుమ్మరిస్తున్నారు. ఓటు ఒకనాడు పవిత్రంగా భావించేవాళ్ళు. ఉదాహరణకి పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు కానీ ఇంకా ఎంతోమంది మహానేతలు ఈ భారతదేశంలో నిజాయితీగా పనిచేసేవాళ్ళు. ఆ నిజాయితీగా పనిచేసే నేతలకు ప్రజలు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఓటు విలువ తెలియని వాళ్ళంతా కూడా ఓటుని అమ్ముకొని ఓటు మద్యానికి, ధనానికి అమ్ముకునేదానికి ప్రజలు కాదు, నేతలు ఆ విధంగా వాళ్ళని మలిచేయటం జరిగింది, మలిచేశారు. ఈరోజు ఈ ఎన్నికల్లో ఎలా ఉన్నాయంటే డబ్బు ఎంత పెడితే అంత గెలుపు అనేది ఉంటుంది. కాబట్టి ఈ డబ్బు, మద్యం లేకుండా ఓటు జరిగే పరిస్థితి, ఎలక్షన్ జరిగే పరిస్థితి లేదు. అసలుకి ఓటు ఎందుకు వేయాలి? రాజ్యాంగం మనకు కల్పించిన పవిత్రమైన ఓటు అంటే ఖచ్చితంగా మనం వేయాలి. ఒక నిజాయితీపరుని, ఒక మంచి రాజకీయ నేతను మనం ఎన్నుకొని తద్వారా ఏదైతే మనం ఉన్నామో మన అందరికి కూడా అన్ని సంక్షేమాలు అందే విధంగా ప్రభుత్వం ద్వారా మనకి అన్ని విధాల సంక్షేమానికి పాటుపడే వ్యక్తులని మనం అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వస్తున్నారు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. తర్వాత వాళ్ళు మన చుట్టుపక్కల కూడా కనపడరు. వాళ్ళు ఏ గోవాలో ఉంటారో, ఏ ఆస్ట్రేలియా ఉంటారో, ఏ అమెరికాలో ఉంటారో కూడా తెలియదు. కానీ ప్రజలు మాత్రం ప్రతిసారి మోసపోతుంది ప్రజలే అని చెప్తున్నారు. కానీ ఓటరు ఈరోజు ఏం చేస్తున్నాడంటే తను తెలిసి మోసపోతున్నాడని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. ఈరోజు భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలన్నీ కూడా అది నిష్పక్షంగా కూడా ఏం జరగట్లేదు. అసలుకి ఓటు వేయని వారిని ఎందుకు మనం ప్రశ్నించకూడదు? 100కి 100% ఎప్పుడన్నా ఒకప్పుడు 100కి 95 నుంచి 96 దాకా పోలయ్యాయి. ఇప్పుడు మాత్రం 60%, 70% అంటున్నారు. మిగతా శాతం ఏమయ్యాయి? కానీ మిగతా శాతం ఓటర్లు ఏమైతే ఉన్నారో పోకపోతే ఏంలే, చేయకపోతే ఏంలే, ఏగిపోతే ఏమవుద్ది అనే ఒక పద్ధతిలోనే ఉన్నారు. కానీ నిజాయితీగా నిలబడే వాళ్ళ కోసం వచ్చి ఓటేసే పరిస్థితి లేదు. అటువంటి ఓటర్లు ఏదైతే ఉన్నారో అటువంటి ఓటర్లంతా కూడా వాళ్ళకు వచ్చే రాయితీలు, ప్రధానంగా ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, రాయితీలు కావచ్చు, అవన్నీ కూడా ప్రభుత్వం, అలాగే పార్లమెంటు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కోర్టులు, మన అత్యున్నత సుప్రీంకోర్టు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. 100% పోలవాలి, నిజాయితీ పనులను ఎన్నుకోవాలని స్తోమత, అంటే ఒక ఆలోచన వీళ్ళందరికీ కలగాలంటే వీళ్ళందరూ కూడా ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఈసీ ఒక చర్య తీసుకోవాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ, నీకు రాజ్యాంగంలో యువకులందరూ కూడా 18 నిండిన ప్రతి యువకులకు అందరూ కూడా ఓటు హక్కు కల్పించారు. ఈ ఓటు హక్కు కల్పించిన వ్యక్తులందరూ కూడా రాకపోవటం అనేది అది రాజ్యాంగ విరుద్ధం, చాలా ఈ యొక్క దేశ ద్రోహం అని కూడా నేను అనగలుగుతున్నాను. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఓటేసి అసలు ఏం జరుగుతుంది, ఎలక్షన్లో ఏం జరుగుతుంది, మనకి ఏం సంక్షేమ పథకాలు ఉన్నాయి, మనం రాజ్యాంగంగా ఏం పొందొచ్చు అనేది
ప్రజలకు ఖచ్చితంగా అవగాహన ఈ రాజకీయ నాయకులు చేయరు. ఎందుకంటే చేస్తే ప్రశ్నిస్తారు, ప్రజలు ప్రశ్నిస్తారు, మీ ముందుకి డబ్బుకి లొంగరు. కనుక ఏంటంటే ముందుకి డబ్బుకి అందరిని కూడా ఒక మెల్ట్ చేసి ఈ రాజ్యాంగాన్ని అపవాస పాలు చేసే విధంగా ఈరోజు ఎలక్షన్లు జరుగుతున్నాయని ప్రజలందరికీ తెలుసు. తెలిసినా ఆ తాత్కాలిక ప్రయోజనాల కోసం, తాత్కాలిక ఆనందం కోసం వాళ్ళు ఆ ఎలక్షన్లో పాల్గొంటున్నారు తప్ప నిజంగా నిజాయితీగా ఓటర్లు ఈరోజు ఓటేసే పరిస్థితి లేదని చెప్పేసి నేను అందరికి కూడా తెలియజేస్తున్నాను. నేను చివరిగా ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్లో పాల్గొనాలి, ప్రతి ఒక్కరూ ఓటేయాలి. నిజాయితీ పరులకు ఓటేసి నిజాయితీ పరులని పార్లమెంటుకి, అసెంబ్లీకి పంపించి మన సంక్షేమ, మన భారతదేశ రాష్ట్రాల్లో, జిల్లాల్లో ఉన్న ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలు పడే కష్టాలన్నీ కూడా తీర్చే విధంగా నాయకులను వెనుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. చివరగా మీరందరూ వినదలసింది ఏంటంటే ఓటుకి నోటు తీసుకోవడం వల్ల మీరు ఓడిపోయినట్టే. ఓటుకి నోటు కాదు, ఓటుకి నోటు తీసుకోకుండా మీరు ప్రశ్నిస్తేనే ఒక రాజులాగా ఎవరినైనా కూడా ప్రశ్నించగలరు. ఖచ్చితంగా నిజాయితీ పనులు ఎన్నుకోగలరు. ఖచ్చితంగా నిజాయితీ పనులు ఎన్నుకోవాలంటే ఓటుకి నోటుకి మాత్రం ఏంటంటే మీరు లొంగకుండా, బానిసలు అవ్వకుండా మీరు నిజాయితీగా నిలబడి ఈ యొక్క భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కూడా నిలబెట్టాలని చెప్పేసి మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తించాలని చెప్పేసి నా మనవి. జై హింద్.